తెలంగాణ మార్కెట్ 30 ఇట్లా ఇదే ఉన్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే మాఫీ చేసిండ్రో కొంతమంది మీరు ఒక బాధ్యతగా తీసుకొని ఆదాయమైన ఉండిపోయారు. వీళ్ళు ఏంటంటే ఒక మాఫియా అనేది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు అది మీరు అన్న కరెక్టే. అది ఎప్పుడు వస్తుంది? సెకండ్ మనం ఏం చేసుకోవాలా? సంవత్సరం ఒకసారి రిన్యూవల్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల వాళ్ళకి సభ్యత్వం ఉంది, వాళ్ళకి లేదు అనేది కూడా మనకు అర్థమైపోతుంది. 2004 నుంచి అంటే ఇప్పుడు 22 సంవత్సరాలు అవుతుంది నాకు పట్టా వచ్చి. ఆ కొత్తలో ముందు ఫర్టిలైజర్ ఉంది అక్కడ నుంచి ఇప్పటివరకు 4 సార్లు అప్లై చేశాను. మొన్న ఒక పేపర్ వచ్చింది. రింజల్లో జరిగిన మహాజన సభలో పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సభ ఈరోజు మహాజన సభ జరగడం జరిగింది. రైతులు తమ యొక్క సమస్యలను వివరించడం జరిగింది. ఆ సమస్యలను మనం ముందుగా చేసి పరిష్కరిస్తామని చెప్పాము. ముందస్తుగా వడ్లు సీజన్ చాలా అవుతుంది కాబట్టి ముందు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాము. రైతులు కొద్దిగా యూరియా వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి, కొద్దిగా మిగతా కొన్ని సమస్యలు మా ముందు దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని ముందు అన్ని పరిష్కరించామని రైతులందరూ వివరించడం జరిగింది. సంఘం యొక్క జమ ఖర్చులన్నీ నికర నిల్వలు అన్ని వివరాలను వివరించడం జరిగింది. ఓకే, యూరియా అన్ని కొనుగోలు చేసాం. రైతులకు ఇబ్బంది లేకుండా చూసాము. ఇంకా ఇబ్బంది కాకుండా తర్వాత సీజన్ ముందు ప్రణాళిక చేసుకుంటున్నాము.